హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేనైతే లంచ్లోకి రాగి సంకటి అండ్ నాటుకోడి పులుసు అయితే చేశాను. ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్ కదా. ఎంతమంది టేస్ట్ చేశారో అయితే లైక్ చేయండి. ఎవరు టేస్ట్ చేయాలో వారు కామెంట్ చేయండి. ముందుగా మనం పాన్లోకి ఆయిల్ అయితే వేసుకోవాలండి. తర్వాత ఇందులో కొంచెం పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోవాలండి. మా ఆయిల్ నొరగలుగా రావడానికి కారణం నేనైతే గానుగ నూనె అయితే యూస్ చేస్తానండి. ఇది నువ్వుల నూనె, అందుకే అలా ఆయిల్ నొరగలుగా అయితే వస్తుంది. తర్వాత ఉల్లిపాయలు త్వరగా వేగడానికి అయితే కొంచెం ఉప్పు, కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇప్పుడు మీ దగ్గర టమాటాలు ఉంటే 2 టమాటాస్ అయితే యాడ్ చేసుకోండి. నా దగ్గర టమాటాలు లేక నేనైతే చింతపండు పులుసుతోనే చేస్తున్నానండి. నాటుకోడి ఇవి దుమ్ములండి, అంటే ముడుసులు కొన్ని ప్రాంతాల్లో కూడా అంటారు. దీంట్లో నేను ముందుగానే అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు వేసుకొని అయితే పక్కన పెట్టుకున్నానండి. ఇది అయితే ఉల్లిపాయలు దాంట్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకొని కాసేపు అయితే మగ్గబెట్టాలండి. ఇలా మగ్గిన తర్వాత మేమైతే కారం ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం కారం అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత అయితే దీంట్లోకి కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకొని తర్వాత టేస్ట్కి సరిపడా చింతపండు పులుసు అయితే యాడ్ చేసుకోవాలండి. తర్వాత అయితే మూతను పెట్టుకొని 5 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉంచుకోండి. ఇదే కాంబినేషన్లో మనం మామిడికాయ యూజ్ చేసి కూడా వండొచ్చండి. అది కూడా చాలా టేస్ట్ బాగుంటుంది. ఎప్పుడైనా మామిడికాయలు దొరికినప్పుడు అలా చేసి చూపిస్తానండి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసి బౌల్లోకి సర్వ్ చేసుకుంటే టేస్టీ అయిన నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోతుందండి. దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని రాగి సంకట్లో కలుపుకొని, లేకపోతే రైస్లో కలుపుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. రాగి సంకటి అయితే పర్ఫెక్ట్ టేస్ట్ అండి, పర్ఫెక్ట్ కాంబినేషన్ కూడా. ట్రై చేయండి. ఇప్పుడైతే రాగి సంకటి ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా రాగి సంకటికి నేనైతే 1 గ్లాసు బియ్యం తీసుకున్నానండి, చిన్న గ్లాసు. దాంట్లో అది బాగా వాష్ చేసుకోవాలి. నేనైతే రేషన్ బియ్యం అయితే తీసుకున్నానండి. ఇవైతే వీటితో అయితే రాగి సంకటి పర్ఫెక్ట్గా కుదిరిందండి నాకైతే. నార్మల్ మసూరి బియ్యంతో కాకుండా దీంతో అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. దీంట్లో 1 గ్లాస్కి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే పెట్టుకొని 5 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉంచుకోవాలండి. తర్వాత అయితే 5 విజిల్స్ అయిన తర్వాత మూత ఓపెన్ చేసేసరికి వాటర్ అయితే ఉండదండి. వాటర్ ఉంటే కనుక పర్వాలేదు, లేదు అంటే కలుపుకొని రైస్ కలుపుకొని దానికైతే దీనిలో అయితే వాటర్ లేదు అండి. సో 1/2 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత దీనిలోకి కొంచెం ఆవు నెయ్యి అయితే యాడ్ చేసుకున్నానండి. ఆవు నెయ్యి అయితే ఇంట్లో తయారు చేసిందేనండి, వేస్తే బాగుంటుందని ఇందులో అయితే యాడ్ చేశాను. తర్వాత అయితే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేశాను. 1/2 స్పూన్ అయితే యాడ్ చేశానండి నేనైతే సాల్ట్. తర్వాత దీంట్లోకి 1 గ్లాస్కి బియ్యానికి 1.5 to 2 గ్లాసెస్ ఆఫ్ రాగి ఫ్లోర్ అయితే సరిపోతుందండి. నాకైతే 1.5 గ్లాస్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది. ఈ ఫ్లోర్ అయితే రైస్లో వేసిన తర్వాత కలపకూడదండి. ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టి అలాగే ఉంచేయండి. మంట అయితే సిమ్లో అయితే ఉంచండి. దానివల్ల అడుగు అంటదండి, లేదు అంటే మాడిపోతుంది. తర్వాత 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది కలుపుతూ ఉండాలండి. అప్పుడు పర్ఫెక్ట్ ముద్దలా తయారవుతుంది. బాగా కలపాలండి. ఏదైనా చెక్కగరిటె కానీ ఏదైనా తెడ్డు లాంటి ఏమన్నా ఉంటే వాటితో కలిపితే ఈ రాగి సంగటి అనేది పర్ఫెక్ట్గా చాలా బాగుంటుందండి. ఇలాగా కలిపిన తర్వాత మనమైతే ఒక గిన్నెకి అయితే నూనె కానీ లేకపోతే నెయ్యి కానీ రాసుకొని ఇలా ముద్దలా చేసుకొని మనం సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నా వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. ఇప్పుడే కొత్తగా చూసిన వాళ్ళైతే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ.